విచ్చేసినందుకు నాకు ప్రత్యేక నమస్కారం తెలియజేస్తాము. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ బీసీ కమిషన్ చైర్మన్ గారు మరియు మాజీ భాషా సంస్కృతి చైర్మన్ గారు మరియు కుమారస్వామి గారు మరియు ఇతర కుల సంఘాలు, బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు, న్యాయవాదులు అందరికీ నా యొక్క ప్రొఫెసర్స్కి నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా ఈరోజు సోమాజిగూడ నందు బీసీల ధర్మ పోరాటం పేరిట ఈరోజు జనాభా గణనలో కులగణన మరియు బీసీల మంత్రిత్వ శాఖ మరియు బీసీల వర్గీకరణ అనే అంశం పైన ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరియు అందరూ ఈరోజు కుల సంఘాలు, బీసీలు అందరూ రావడం చాలా సంతోషమైన విషయం తెలియజేస్తూ ఈరోజు స్వాతంత్ర ఉద్యమంలో ఈరోజు స్వాతంత్ర సమర యోధులు వాళ్ళ ప్రాణాలకు తెగించి భారతదేశానికి స్వేచ్ఛ, స్వాతంత్రం తీసుకురావాలని వాళ్ళు పోరాడి ప్రాణ త్యాగాలు చేసి బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందిందే భారతదేశం. ఆ భారతదేశంలో బడుగుల జీవితాలలో ఆర్థిక అణచివేత, రాజకీయ అణచివేత, ఆ విముక్తి పొందకపోవడమే చాలా బాధాకరమని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా దేశంలో సగభాగం, దేశంలో సింహభాగం బీసీలు, దేశంలో మెజారిటీ ప్రజలు బీసీలు, అంతేకాకుండా దేశానికి వెన్నుముక బీసీలు. ఈరోజు దేశ నిర్మాణంలో, దేశ అభివృద్ధిలో కీలక పాత్ర బీసీలు. అలాంటి బీసీలు ఆర్థిక అణచివేతకు, ఆర్థిక దోపిడీకి గురి కావడం చాలా బాధాకరం తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగంలో తెలిపిన ఈరోజు సమాన అవకాశాలు, సమాన వాటా, సమాన భాగస్వామ్యం అని అంటున్నారు. మరి బీసీలకు సమాన వాటా, సమాన అవకాశాలు, సమాన వనరులు వస్తున్నాయని కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నాను. ఈ రోజు స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు దాటింది. బీసీలు ఈ రోజు జనాభా గణన కోసం, కులగణన కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. అయినా కేంద్రం పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. ఇది ఒక నిశ్శబ్ద విప్లవానికి నాంది అని తెలియజేస్తా ఉన్నారు. ఈరోజు ఎప్పుడో బ్రిటిష్ పాలనలో 1931 సంవత్సరంలో కులగణన చేశారు చివరిగా. ఆ తర్వాత దానిలో పాకిస్తాను మరియు బంగ్లాదేశ్ ప్రాంతపు జనాభా కూడా కలిసి ఉండడం చాలా బాధాకరమని, 94 సంవత్సరాల కిందట తీసిన కులాల ఆధారంగా ఈరోజు ప్రణాళికలు రచిస్తారా, రిజర్వేషన్లు అమలు చేస్తారా? ఎంతటి అన్యాయం ఒకసారి అర్థం చేసుకోవాల్సిన సందర్భం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు జనాభా దామాషా ప్రకారము ఈరోజు ఎప్పుడైతే ప్రజాస్వామ్యంలో సామాజిక న్యాయం జరుగుతుంది అంటే జనాభా దామాషా ప్రకారం హక్కులు పొందాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు. మరి అలాగే జనాభా దామాషా ప్రకారము ఈ రోజు బీసీలు మరి రిజర్వేషన్లు పొందుతున్నారా అని ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ రోజు అడవిలో జంతువులు, కుక్కలు, నక్కలు, పిల్లలకు కూడా లెక్కలు ఉన్నాయి. మరి బీసీలకు లెక్కలు లేకపోవడం చాలా బాధాకరం. బీసీలకు లెక్క లేకపోవడం ద్వారా ఈ రోజు బీసీలు సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా మరియు విద్యా ఉద్యోగాలలో కూడా వెనుకబడి ఉండడం చాలా బాధాకరంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ఎప్పుడైతే కులగణన చేస్తారో ఆయా కులాల మధ్యలో ఉన్న అంతరాయాలను తొలగించడానికి విద్యా, ఉద్యోగ, సామాజిక, రాజకీయ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎలాంటి ప్రణాళికలు రచించాలి, ఎలాంటి అభివృద్ధికి ఎలాంటి ఆలోచన చేయాలనేది ఒక స్ట్రాటజికల్ అవగాహన వస్తుంది. ఆ కులగణన చేయకుంటే ఎలా అవగాహన వస్తుందని ఈరోజు నేను కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను. అందుకే కులగణన అనేది అవసరం. సామాజిక న్యాయం, కులగణనతోనే సామాజిక న్యాయం జరుగుతుంది. కులగణనతోనే సమాన అవకాశాలు వస్తాయి. కులగణనతోనే ప్రతి వర్గానికి సమాన అవకాశాలు వస్తాయి. కులగణనతోనే 70 కోట్ల బీసీ ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా మండల్ కమిషన్ లో మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 ప్రకారము ఓబీసీ జాబితా లెక్కలు తీసుకొని జనాభా లెక్కలు తీసుకొని వారి యొక్క ప్రాతిపదికంగా రిజర్వేషన్లు కల్పించాలని ఉంది. ఆనాడు ఆ ఆర్టికల్ ప్రకారము మండల్ కమిషన్ ఏర్పాటు చేసింది. 52% ఓబీసీలు ఉన్నట్లుగా గుర్తించి వారికి ఎస్సీ, ఎస్టీలు ఎలా రిజర్వేషన్లు ఉన్నాయో అదే విధంగా బీసీలో కూడా రిజర్వేషన్లు కల్పించాలని మండల్ కమిషన్ సూచన చేసింది. అది ఎక్కడ పోయింది, అటుకెక్కిందా అని ప్రశ్నిస్తున్నాను. అంతేకాకుండా బీసీల అభివృద్ధికి, బీసీల అభ్యున్నతికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి అని ఆనాడు మండల్ కమిషన్ సూచన చేసింది. మరి అది ఎక్కడ పోయిందని మోడీని ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ రోజు బీసీల అభివృద్ధి జరగాలి అంటే ఖచ్చితంగా ఈ రోజు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కూడా అవసరమైంది. ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేకపోవడం వలన ఈ రోజు ఉద్యోగ ప్రమోషన్లలో అన్యాయం జరుగుతూ ఉంది. ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెడితే కనీసము రుణాలు మరియు ప్రత్యేకమైన పథకాలు బీసీ
బీసీల అభివృద్ధికి ఏర్పాటు చేసుకోవడానికి కొంత అవకాశం ఉంటుంది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం వచ్చి 10 సంవత్సరాలు దాటిన బీసీలకు చేసింది ఏమన్నా ఉందా అంటే ఏమీ లేదు, అంతా శూన్యం. దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నా కూడా జనాభా గణనలో కులగణన చేయరు. కనీసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడం లేదు. ఏ కులానికి లేని క్రిమిలేయర్ బీసీల కులాలకు పెట్టడం చాలా బాధాకరమని తెలియజేస్తున్నాను. ఈ రోజు బీసీల వ్యతిరేకిగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ముద్రపడుతుంది. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ముద్రేసుకుంటా ఉంది. 10 సంవత్సరాలైంది మోడీ వచ్చి, మరి బీసీలకు ఏం చేశారని ప్రశ్నిస్తున్నాను. ఇప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాలకు కేరాపు, ఉద్యమాలకు గడ్డ తెలంగాణ గడ్డ. ఆ తెలంగాణ గడ్డ నుంచి ధర్మ పోరాటం పేరిట ఈ రోజు రాష్ట్రాలన్నీ తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మరియు కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలలోకి బీసీ మద్దతు పార్టీలతో కలుసుకొని ఒక జాతీయోద్యమం ఏర్పాటు చేయాల్సిన సందర్భం వచ్చిందని ఈ రోజు ఈ దేశంలో స్వాతంత్రం కోసం ఒక పోరాటం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ సాధించుకోవడం కోసం ఓ పోరాటం జరిగింది. ఇక మిగిలిన పోరాటం ఒకే ఒకటి, జాతీయ ఉద్యమం, బీసీల హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం, చైతన్యం కోసం మనం అగ్ని రగిలించే సమయం ఆసన్నమైందని తెలియజేస్తున్నాను. బీసీల అందరూ కలిసి కట్టుగా కుల సంఘాలు, బీసీ సంఘాలు, మేధావులు, ప్రజా సంఘాలు కలిసి కట్టుగా పోరాడదాం. మన హక్కులను మనం పోరాడి సాధించుకుందాం, బానిస సంఖ్యలో చెప్పుకుందాం అని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ నాకు అవకాశం ఇస్తున్నాను. ఊలే ఆశయాలను